ఎన్నిసార్లు మీరు చెప్పగలుగుతారండి, ఎన్ని కీళ్ళు ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ ఇంత సమీపంగా వచ్చింది, లేకపోతే దాని గుండా వెళ్ళారు, కానీ దాని నుండి దేవుడు మిమ్మల్ని బయటికి లాగాడు, రక్షించాడు, కాపాడాడు అన్న వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నీతిమంతులకి కీడు రాదని కాదు, నీతిమంతులకి తెగులుకు రాదని కాదు, నీతిమంతులకి అపాయాలు రావని కాదు, కానీ నీతిమంతులకు వచ్చినప్పటికీ దాంట్లో నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు జీవితంలో కూడా మనం చూస్తాము, బాధలు వచ్చినాయి, భయంకరమైన బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. దేవుడు తప్పించాడా లేదా? దేవుడు విడిపించాడా లేదా? దేవుడు రెస్టోర్ చేశాడా లేదా? అని చేశాడని బిగ్గరగా చెప్తారా? మీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు. ఆమేన్. మీ జీవితంలో కూడా చేస్తాడు. ఆయన ఉంటే చాలు. మనము చూసుకోవాల్సిందల్లా, am I right with God? దేవునితోటి నా సంబంధం సరిగ్గుందా? దేవునితోటి మనుషులతోటి నా సంబంధం సరిగ్గుందా? దేవుడు నా జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఇస్ గాడ్ ప్లీజ్ విత్ మీ? ఇది మాత్రం పరీక్షించుకోండి. దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు అపవాదిని, కీడుని, అపాయాన్ని కొన్నిసార్లు అనుమతిస్తాడు, లేకపోతే చాలాసార్లు అపవాది తానే తెస్తూ ఉంటాడు మనకి కీళ్ళు, శోధనలు, వేదన, అపాయం. కానీ నిశ్చయముగా ఆయనని నమ్మిన వారిని దేవుడు పరచలేరడు. ఆమేన్.